సామాజిక ఇక్కడ ఒకటి చెప్పండి. అంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీరు కూడా అంటారు కుటుంబ పరిపాలన అంటున్నారు. కానీ కేటీఆర్ గారు ఏమన్నారంటే అసలు కాంగ్రెస్కి నైతిక హక్కు ఉందా, ఇది ఒక మిలీనియం జోక్, ఇది ఒక కామెడీ. ఎందుకంటే నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు. సో ఒక వంశ పారంపర్యత అనేది కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుంచి వచ్చింది. అటువంటిది మమ్మల్ని ఏ విధంగా కుటుంబ పరిపాలన అంటారనేటువంటిది ఆయన అంటున్నారు. అనేది ఏమున్నదండి, అంటాము. నువ్వు ఏ సాక్రిఫైస్ చేసినావురా బాబు? నీ కుటుంబం ఏం సాక్రిఫైస్ చేసింది? దేశ స్వాతంత్రం ఆ కుటుంబం పనిచేసింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ కోటీశ్వర్లు, కానీ పైసలంతా ప్రజల గురించి దారపరిచి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిండ్రు, జైలుకు వెళ్ళిండ్రు, ప్రాణాలు అర్పించిండ్రు. ఇందిరాగాంధీ ప్రాణం అర్పించింది, రాజీవ్ గాంధీ ప్రాణం అర్పించిండు. మీ కుటుంబంలో ఎవడు ప్రాణం అర్పించిండ్రా బాబు? ఏమన్నంటే మా మీరు కుటుంబం, మీదేం కుటుంబం రా బాబు? అదే సోనియా గాంధీ ఇవ్వకపోతే రోజు మమ్మల్ని తిడతావు. సోనియా గాంధీ గారు పోయి అమ్మా తెలంగాణ ఇచ్చిన రోజు కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటున్నావు, పార్టీని మర్జు చేస్తున్నావు. ఇవాళ అలాంటి పార్టీని పెట్టి దరిద్ర కాంగ్రెస్ అంటావు, అదేవిధంగా రాక్షస కాంగ్రెస్ అంటావు. రాహుల్ గాంధీ మీద నువ్వు కామెంట్ చేస్తావు మిలీనియం. అరే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు లండన్లో కంప్యూటర్ ఉద్యోగం చేస్తూ పొద్దున చేసి డ్యూటీకి పోయి ట్రైన్లలో పోయి మోటార్లో పోయి ఉద్యోగం చేసి వచ్చాడు. అటువంటిది ఇవాళ అదృష్టం కలిసి వస్తే మీ కుటుంబం పరిపాలన చేస్తుంది. ఆఖరి రేటింగ్ అటండి 111 సీట్లలో ముగ్గురు అట నంబర్ 1, నంబర్ 2, మీ కుటుంబం ఏమైనారా బాబు? ఈటల రాజేందర్ వారికి రాడా, కడియం శ్రీహరి వారికి రాడా? అంటే ఓట్లు మావి. నీ సామాజిక వర్గం ఎంతున్నదిరా బాబు? నీ సామాజిక వర్గం ఎంతున్నది? నువ్వు కుటుంబ సర్వే చేయించినావు, సమగ్ర కుటుంబం. అందరికంటే మెజార్టీ బీసీలు, ఆ తర్వాత ఎస్సీలు, మైనార్టీ ఉంటే వాళ్ళ గురించి నువ్వేమన్నా అంటున్నావా? మాట్లాడితే చెప్తావు నేను జనాభా ప్రాతిపదికంగా పదవులు ఇస్తాను. మరి నీ జనాభా ఎంత, మీ పదవులు ఎంత? ఇంకో ఆయన జూబుడి కృష్ణారావు, అదేవిధంగా నీ బిడ్డే. అంటే 5గురు అనండి. చాలా ఇది అన్యాయం అండి. ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఏదో ప్రెస్ చేతులు ఉన్నది, మీడియాకు అడ్వర్టైజ్మెంట్లో నువ్వు ఏమైనా చెప్పుకోగాని ప్రజలు గమనిస్తున్నా బాబు. ఒకటి చెప్పండి, అంటే తెలంగాణలో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఒక సామాజిక వర్గమే ఎక్కువ పదవులు పొందుతుంది అనేటువంటిది మీ విమర్శ. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా ఒక సామాజిక వర్గం ఎక్కువ డామినేట్ చేసేది. అది పోయి టీఆర్ఎస్లో ఒక సామాజిక వర్గం అట్లా లేదండి. సంజీవయ్య గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారండి. డాక్టర్ సంజీవయ్య గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అంజయ్య అయిన తర్వాత ఆయన రెడ్డి అని చెప్పుకున్నాడు, కానీ అంజయ్య కూడా పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడు అయిందా లేదా?